అపోస్తలుంటి పౌలు, సంఘానికి పునాదులు వేసినట్టు పౌలు భక్తుడు సైతం చెప్పిన మాట ఏంటిదంటే, మేలైనది చేయనెరిగి ఉండి నేను అలాగూ చేయలేకపోతున్నా, చేయొద్దు, ఈ పని చేయొద్దు అని అనుకుంటూనే నేను కొన్నిసార్లు చేస్తున్నాను అని అన్నాడు ఆయన. ఈ అనుభవము పౌలుకే కాదు, మనందరి జీవితంలో కూడా ఉంటుంది. దేవుడు ఏదైతే చెయ్యొద్దు అన్న పనులు నీ శరీరంతో నీకు కూడా ఇష్టం లేకుండా కూడా కొన్నిసార్లు జరిగించిన పరిస్థితులు ఉన్నాయి. ఆ విషయాల్లో ఏదైతే చేయకూడనటువంటి పనులు ఉన్నాయో వాటి విషయంలో చేయకుండా జాగ్రత్త పడినట్లు ఏనాటికి ఆనాడు మనం మారు మనసు పొందాల్సిన అవసరతలు ఉన్నాయి. భయంకరమైనటువంటి పాపిష్టి జీవితాలు కాకపోవచ్చు, కానీ దేవుణ్ణి ఎక్కడో ఒక చోట నొప్పించేటువంటి క్రియలైతే, వ్యవహారాలైతే, ఆలోచనలు అయితే మనలో ఉన్నాయి. వాటి విషయంలో ఖచ్చితంగా మనం మారు మనసు పొందాలి. అప్పుడు మాత్రమే మన భక్తి జీవితంలో ఒక పరాకాష్ఠ స్థాయికి చేరగలుగుతాం.